హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరందరూ నరుటో యానిమే చూసారని అనుకుంటున్నాను. సో ఈ రోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ అదే టాప్ 10 స్ట్రాంగెస్ట్ టీమ్స్ ఇన్ హోల్ నరుటో. ఇంకా ఏమాత్రం వీడియోని ఆలస్యం చేయకుండా ఆ టాప్ 10 స్ట్రాంగెస్ట్ టీమ్స్ ఏంటో చూద్దాం. టీమేట్ యొక్క లీడర్ వచ్చేసరికి ఆమె కురనై యూ అండ్ ఈ టీమ్ లో ఉండేది కీబా, హినాటా అండ్ షినో. ఈ టీం వచ్చేసరికి మన లీఫ్ విలేజ్ లోనే ఒక అండర్ రేటెడ్ టీమ్ అండ్ ఈ టీం చాలా మిషన్స్ అయితే కంప్లీట్ చేశారు అండ్ మోస్ట్ పవర్ఫుల్ అండ్ వెరీ సక్సెస్ఫుల్ టీమ్ కూడా. అండ్ 4th గ్రేడ్ నింజా వార్ స్టార్ట్ అయినప్పటి నుండి ఎండ్ అయ్యే దాకా వాళ్ళ సెన్సే అయిన కురనై లేకుండానే ఈ టీం మంచి రోల్ అయితే ప్లే చేసింది 4th గ్రేడ్ నింజా వార్ లో. లేకుండా చెప్పేయచ్చు ఇది ఒక వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ టీమ్ ఇన్ నరుటో సిరీస్. ఆసుమా సరుటోబేస్ టీమ్ 10 డౌట్ లేకుండా చెప్పేయచ్చు సిరీస్ మొత్తానికి ఇది ఒక బెస్ట్ టీమ్. అండ్ ఈ టీమ్ మెంబర్స్ వచ్చేసరికి షికమారు నారా అండ్ ఈనో యమానాకా, చోజి అకామిచి. ఈ టీం ఎందుకు అంత పవర్ఫుల్ అంటే షికమారు యొక్క నాలెడ్జ్ అండ్ థింకింగ్ అండ్ అలాగే ఈనో యొక్క సెన్సరీ జుట్సు అండ్ యొక్క ఫైటింగ్ స్కిల్స్. సో ఇవి సరిపోదా ఒక టీం ఎంత పవర్ఫుల్ అని చెప్పడానికి. అండ్ అలాగే మీ అందరికీ తెలుసు అకాట్సుకి మెంబర్ అయిన హీడాని మన షికమారు ఓడిచ్చాడు. టీమ్ టోబిరామా వన్ ఆఫ్ ద మిస్టీరియస్ టీమ్ ఇన్ నరుటో. టీమ్ టోబిరామా చాలా ఇయర్స్ బ్యాక్ అయితే ఉండేదన్నమాట. అండ్ ఈ టీమ్ కి లీడర్ వచ్చేసరికి మన సెకండ్ హోకాగే టోబిరామా సెంజు. అండ్ ఈ టీమ్ మెంబర్స్ వచ్చేసరికి మన థర్డ్ హోకాగే హిరుజెన్ సరుటోబి అండ్ కొహారు ఉటాటానే అండ్ హమురా మిటోకాడా. గారాస్ టీమ్. గారా తన సిబ్లింగ్స్ అయిన టెమారి అండ్ కాంకూర్ తో కలిసి క్రియేట్ చేసుకున్న ఓన్ టీమే మన గారా టీమ్ అనమాట. అండ్ గారా వచ్చేసరికి 4th కాజెకాగో యొక్క చిల్డ్రన్ కూడా. ఎస్పెషల్లీ నారుటో క్లాసిక్ సిరీస్ తర్వాత నారుటో షిప్డెన్ స్టార్ట్ అయినప్పుడు మన టెమారి అండ్ కాంకూరో జోనిన్ ర్యాంక్స్ తో అండ్ అలాగే గారా అయితే కాజెకాగే ర్యాంక్ అయితే ఉంటాడు. టీమ్ జురాయా అండ్ ఈ టీమ్ మెంబర్స్ వచ్చేసరికి యాహికో, కోనాన్ అండ్ నగాటో. సెకండ్ గ్రేడ్ నింజా వార్ జరుగుతున్నప్పుడు మన జురాయానే ఈ ముగ్గురికి ట్రైనింగ్ ఇచ్చాడు. అండ్ వాళ్ళ ముగ్గురు చాలా పవర్ఫుల్ గా అయితే ఉంటారన్నమాట. ఆఫ్టర్ యాహికో డెత్ తర్వాత అండ్ కోనాన్ అండ్ నగాటో కలిసి అకాట్సుకి ఆర్గనైజేషన్ అయితే స్థాపిస్తారు పీస్ కోసం. టీమ్ మినాటో. ఈ టీమ్ లీడర్ వచ్చేసరికి మన ఎల్లో ఫ్లాష్, మినాటో నమికాజే. అండ్ ఈ టీమ్ లో మెంబర్స్ వచ్చేసరికి కకాషి హటాకే, ఒబిటో ఉచిహా అండ్ రిన్ నోహారా. అండ్ ఈ టీమ్ లో ఒబిటో అండ్ రిన్ నోహారాతో పోల్చుకుంటే మన కకాషి హటాకే చాలా టాలెంటెడ్. ఎంత టాలెంటెడ్ అంటే చాలా చిన్న ఏజ్ లోనే జోనిన్ అయితే అవుతాడు. అలాగని ఒబిటోని అండ్ రిన్ తీసేయడానికి అయితే లేదనమాట. 3rd గ్రేడ్ నింజా వార్ జరుగుతున్నప్పుడు వాళ్ళిద్దరు కూడా మంచి ఫైటింగ్స్ అయితే చేశారు. ఈ టీమ్ అనేది ది బెస్ట్ టీమ్. అండ్ అలాగే కకాషి, ఒబిటో ఫైట్ చేసేటప్పుడు రిన్ తన బ్యాకప్ ఇస్తే అయితే ఉంటదన్నమాట తన హీలింగ్ అబిలిటీస్ తో. టీమ్ గాయ్ అండ్ ఈ టీమ్ కి లీడర్ లీఫ్ విలేజ్ లోనే వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ తాయిజుట్సు మాస్టర్ మైట్ గాయ్. అండ్ ఈ టీమ్ మెంబర్స్ రాక్లీ, నెజి అండ్ టెంటెన్. అండ్ ఈ గ్రూప్ లో రాక్లీ, మైట్ గాయ్ లాగే ఓన్లీ తాయిజుట్సు యూజర్ మాత్రమే. కానీ రాక్లీని తక్కువ అంచనా వేయడానికి ఏమీ లేదనమాట. ఎందుకంటే మైట్ గాయ్ లాగే రాక్లీ కూడా 8 ఇన్నర్ గేట్స్ ఓపెన్ చేస్తే చాలా పవర్ఫుల్ గా అయితే అవుతుంది. ఈ టీం కూడా నారుటో క్లాసిక్ ఎండ్ అయిన తర్వాత నారుటో షిప్డెన్ స్టార్ట్ అయిన తర్వాత ముగ్గురు కూడా జోనిన్స్ అయితే అయిపోతారు. కానీ మనకి బాధాకరమైన విషయం ఏంటి అంటే ఈ టీం ఎక్కువ రోజులు ఒక టీం లాగా ఉండలేకపోయింది. ఎందుకంటే 4th గ్రేడ్ నింజా వార్ జరుగుతున్నప్పుడు 10 టైల్స్ మూలంగా మన నెజి హ్యూగా చచ్చిపోతాడు కదా. కానీ వీళ్ళు కూడా వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ టీమ్ అని చెప్పొచ్చు నరుటో సిరీస్ లో. టీమ్ టకా అండ్ హేవి అండ్ ఈ టీమ్ మెంబర్స్ సాస్కే, కారిన్, జ్యూగో అండ్ సుయిగెట్సు. అండ్ ఈ టీమ్ కి లీడర్ సాస్కే. ఈ టీమ్ ని సాస్కే క్రియేట్ చేయడానికి మెయిన్ రీజన్ తన బ్రదర్ అయిన ఇటాచి ఉచిహాని చంపడానికి. ఈ టీమ్ కూడా చాలా వెరీ పవర్ఫుల్ టీమ్ అనమాట. సో సాస్కే, జ్యూగో, సుయిగెట్సు ఫైట్ చేస్తా ఉంటే కారిన్ తన హీలింగ్ అబిలిటీస్ తో వెనక నుండి బ్యాకప్ అయితే వీళ్ళ టీం కూడా వెరీ స్ట్రాంగెస్ట్ టీమ్. దాని తర్వాత సాస్కే టీం అకాట్సుకి అయితే కలిసిపోద్ది అనమాట. సో దాని తర్వాత అకాట్సుకి అయితే సాస్కే టీమ్ కి మిషన్ అయితే ఇచ్చింది 8 టైల్స్ జించురుకి అయిన కిల్లర్ బీ ని క్యాప్చర్ చేస్తామని. సాస్కే టీం కిల్లర్ బీ ని క్యాప్చర్ చేసి దాని తర్వాత జరిగే కాగే సమిట్ ని కూడా అల్లకల్లోలం చేసిద్ది అనమాట. అందుకే ఇది వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ టీమ్ ఇన్ నరుటో సిరీస్. టీమ్ హిరుజెన్ సారుటోబి. మన నరుటో సిరీస్ లో ఇది ఒక మోస్ట్ పాపులర్ టీమ్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఆ టీమ్ మెంబర్సే జురాయా, ఒరోచిమారు అండ్ సునాడే సెంజు. అండ్ వీళ్ళ టీమ్ లీడర్ వచ్చేసరికి మన 3rd హోకాగే హిరుజెన్ సారుటోబి. అండ్ వీళ్ళ ముగ్గురు ఎంత పవర్ఫుల్ అవుతారు అంటే ఒక కాగేస్ కన్నా చాలా పవర్ఫుల్ గా అయితే అవుతారన్నమాట. అండ్ వాళ్ళకంటూ ఒక సొంత గుర్తింపు పైన లెజెండరీ శానిన్స్ అని పిలిపించుకుంటారు. ఒకవేళ ఒరోచిమారు ఈవిల్ అవ్వకపోయింటే ఖచ్చితంగా ఒరోచిమారు 4th హోకాగే అయ్యేవాడు. అండ్ మన జిరాయాకి 5th హోకాగే ఆఫర్ వచ్చినా సరే ఆఫర్ అయితే రిజెక్ట్ చేశారు తన అకేషన్స్ కోసం. అండ్ మన సునాడే సెంజు మన లీఫ్ విలేజ్ కి 5th హోకాగే అయితే అయిందన్నమాట. ఈ టీమ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ టీమ్ ఇన్ నరుటో సిరీస్. టీమ్ 7 అండ్ ఈ టీమ్ లో మెంబర్స్ గురించి నేను మీకు విడిగా చెప్పాల్సిన అవసరమే లేదు. సో అది మీ అందరికీ తెలుసు. మన నరుటో, ఉజుమాకి, సాస్కే, ఉచిహా అండ్ సాకురా హారు. అండ్ ఈ టీమ్ కి లీడర్ మన జోనిన్, కకాషి హటాకే. ఈ టీమ్ సిరీస్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా చాలా పవర్ఫుల్ గా అయితే అండ్ ఈ టీమ్ నా మదర్ ఆఫ్ చాక్రా అయిన కగుయా ఓట్సోట్సుకి కూడా సీల్ చేశారు. డౌట్ లేకుండా చెప్పేయచ్చు వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ అండ్ నెంబర్ 1 టీమ్ ఇన్ ద నరుటో సిరీస్. సో ఇది వాళ్ళ వీడియో. సో వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కింద కమెంట్ చేయండి. అండ్ అలాగే వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.